ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్, రోడ్ అండ్ బిల్డింగ్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ 2వ మహాసభ ఒంగోలు R&B కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు షేక్ జాకీర్ అధ్యక్షత వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె కలందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలందర్ కోరారు. ప్రధానంగా R&B శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు విద్యార్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఏరియర్స్, DA బకాయిలను చెల్లించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పట్ల అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. తదుపరి R&B ప్రకాశం జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా షేక్ జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గా ముగిలి దేవ, ట్రెజరర్ గా బి వాలేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులతో పాటు పలువురు నూతన కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి బాబురావు, సుభాన్ తో పాటు సభ్యులు వర్కింగ్ ఇన్స్పెక్టర్ నుంచి ఏఈ పోస్ట్ పోవాలనుకున్నా కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఉన్నటువంటి పరిస్థితుల్లో. అక్కడ కూడా R&Bలో కొంతమంది ఉన్నతాధికారులు చెప్పినా కూడా కింద స్థాయి సిబ్బంది చేయడంలో కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని కూడా మేము వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఏఈగా ప్రమోషన్ చేసి ఎన్నోసార్లు ENC గారికి మొదలుపెట్టుకున్నాము. HOD గారు మొదలుపెట్టుకున్నా కూడా గవర్నమెంట్ లెవెల్లో పోయినా కూడా మన ఫైల్ ని అట్టడుగు తొక్కేస్తున్నారు అధికారులు. అది ఏమిటని చెప్తే వర్క్ ఛార్జ్ అంటేనే ఒక చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మేమేమిటంటే డిమాండ్ చేసేది, మా వాళ్ళు ఎవరైతే గ్యాంగ్ మ్యాన్లు అనుకోండి, గ్యాంగ్ మ్యాన్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ కావాలని, అర్హులైన వారందరికీ కావాలని చెప్పి వర్క్ ఇన్స్పెక్టర్ కావాలని చెప్పేసి ఒక డిమాండ్. ప్లస్ వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఎవరైతే బీటెక్ చేశారో ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ ఏఈ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము గతంలో కూడా ENC గారి వేణుగోపాల్ రెడ్డి గారు కోరినాను. మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం కూడా మొన్న మేము ENC గారికి వచ్చినప్పుడు విషయం చెప్పాము. సార్ ఈ విధంగా ఉందంటే, సరే ఏదైతే ఉందో లిస్టు పంపిస్తాం, ఆల్ ఎస్సీస్ కమ్యూనికేట్ చేస్తామని చెప్పేసి ENC గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన కూడా చాలా మంది ఈ విషయంపై ప్రజలు పెడుతున్నారు. కాబట్టి మేమేంటంటే మనల్ని చెప్పారు ప్రకాశం జిల్లా వాళ్ళు వరకను, అలా వర్క్ ఇన్స్పెక్టర్లు చాలా మంది గ్యాంగ్ మ్యాన్లు లేదా మజ్దూర్లు, లస్కర్లు ఈ విధంగా ఓపెన్ యూనివర్సిటీ లేదా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని కోరినాము. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. కాబట్టి ఈ విషయం కూడా వాళ్ళు మెయిల్ పెట్టాము, ఇంకా రెస్పాండ్ కాలేదు. మేము స్వయంగా కలిసి లోకల్ ఎమ్మెల్యే గారిను, ఎంపీ గారిను, పొలిటికల్ వాళ్ళు తీసుకొని పోయి అక్కడ ప్రకాశం జిల్లా కాదు మొత్తం టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు 6 కాలేజీలు ఇచ్చారు, 9 సెంటర్లు ఇచ్చారు. దూర ప్రాంతాలు అందరూ 50 కిలోమీటర్ల లోపలే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చేరాలని చెప్పేసి దాంట్లో ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి అది కూడా మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా మన ఆలేటి మన నాగయ్యన్న ఆ ప్రజలతో మనందరూ కావాలని చెప్పేసి ఆ రోజు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక డిమాండ్ చేస్తున్నాము, 1/7/2018 నుంచి రావాల్సిన DA మనకు మామూలుగా 100 అయితే 1 జనవరి 2024 నుంచి ఈ రోజు వరకు అంటే 3 DL పెండింగ్ ఉన్నాయి. మనం ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పినాము, ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేస్తామని. ఈ విధంగా 3 DL పెండింగ్ ఉన్నాయి. అంటే 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి 3 DL పెండింగ్ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి DL ఎంత ఉన్నాయో మనకు తెలియదు, ఎన్ని పోయినాయో మనం ఎంత అమౌంట్ గవర్నమెంట్ దగ్గర ఉందో మనకు తెలియదు. GPFలు ఎంత అమౌంట్ మనం వాడుకున్నారో తెలియదు. ఈ రోజు వరకు GPFలు అంటే మన సొమ్మును మనం దాచుకున్న సొమ్ము అంటే మన పిల్లల చదువు కానివ్వండి, మన అనారోగ్య కారణంలో మన కుటుంబానికి ఏదైనా వస్తారంటే దాచుకున్న డబ్బుని ప్రభుత్వం వాడేసింది. అది ఎంత ఉందో తెలియదు. దానికి ఇప్పుడు పెట్టుకున్నాడుగా ఆ గ్రాంట్ మేము ప్రభుత్వం వాడేసింది, ఎప్పుడో వస్తుందని చెప్పినారు. అదే మనం ప్రభుత్వం మన డబ్బులు వాడేశారు, వాళ్ళ డబ్బులు మనం వాడితే మనం ఉంటే ఉంటామా? సస్పెండ్ చేసేస్తారు లేదా రిమూవ్ ఫర్ సర్వీస్ చేస్తారు. కాబట్టి మేమేంటంటే GPFలు, APJలు, సరెండర్ లీవులు, TA బిల్స్, స్టిచ్చింగ్ ఛార్జెస్, గుడ్డలు ఇవన్నీ మనకు అలా రావాల్సినట్టు న్యాయబద్ధంగా రావాల్సినట్టు మన హక్కులు. కాబట్టి అది కూడా మేము చిన్న కోరికలు కూడా ప్రభుత్వం తీర్చలేని పరిస్థితిలో ఉంది. మనం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కదా అండి అన్న, ఏదైనా ప్రభుత్వమే కదా. కాబట్టి ప్రభుత్వంలో కూడా ప్రజల్లో మేము ఒక ఉద్యోగస్తులు ఒక భాగమే. కాబట్టి మేమేమంటే మాకు ఎవరైనా రావాల్సినవి త్వరితంగా చిన్న ఉద్యోగాలను
మాకు అదిగాక 10 మంది చేసే 10 మంది చేసే వర్క్ ఒక చేస్తున్నారు, గ్యాంగ్ మ్యాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరము దినదినానికి నెలకు రిటైర్మెంట్ కావడము, లేదా ఏదో కారణాల వల్ల చనిపోవడము, ఈ విధంగా స్టాఫ్ తగ్గిపోతా ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో మనం కూడా అధికారులు మనం దృష్టిలో పెట్టుకొని పని భారం అవుతా ఉంది, వాళ్ళకి రావాల్సిన హక్కులు మనం ఇవ్వాలి అని చెప్పేసి అధికారులు మన పైన ఈ గ్యాంగ్ మ్యాన్ వచ్చి వర్క్ ఇన్స్పెక్టర్లు అన్నారు కదా, 44 ఇయర్స్ సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నాయని చాలా మంది చెప్పారు. కాబట్టి మేము దానిపైన స్పందించి త్వరగా మీ సమస్యల పరిష్కారానికి మేము సహకరిస్తామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా ఏదైనా మీ సమస్య లేదంటే త్వరగా. రెండోది ఎం దేవప్రసాద్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, బి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ. ఎస్కే సాదిక్ పల్లినా, సాదిక్ పల్లి ఎవరు ఉన్నారైనా? వాళ్ళ అబ్బాయికి బాగలేక రాలేదు. జేవి నరసింహారావు. అదేవిధంగా సెక్రటరీలు ఎంఈ కోటేశ్వరరావు. ఓకే. కె రఘునాథ్. ఓకే. సరే, ఎం ప్రసాద్, మోట్ల ప్రసాద్. కె వీరమ్మ. బిపి కోటేశ్వరి బాబు. కోటేశ్వరు. ఏ శారద. చిన్న పనులు. ఐక్యత ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత. ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగుల ఐక్యత. నూతన కార్యవర్గం ఈరోజు ఒంగోలు జిల్లా ఆర్ఎండ్బి ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నుకున్నందుకు ఆ సంఘానికి రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు బాధ్యతగా నూతన సంఘం వారి యొక్క కింద స్థాయి ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సబ్ డివిజన్ నుంచి సర్కిల్ లెవెల్ వరకు వారి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఈ యొక్క నూతన కమిటీ చేస్తున్నాము. వారు ఏ చిన్న సమస్య అయినా కూడా ఇప్పుడున్నటువంటి నూతన కమిటీ ఇచ్చుకోకుండా వారి సమస్యలు క్షుణ్ణంగా విని సంబంధిత అధికారులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించగలరని ఆశిస్తున్నాము. ఎటువంటి పక్షంలో ఒకవేళ మీ స్థాయిలో సమస్య పరిష్కరించని పక్షంలో రాష్ట్ర కమిటీకి కానీ లేదా జిల్లా కమిటీ కానీ తాలూకు కమిటీ కానీ మీరు విన్నవిస్తారని ఆశిస్తున్నాను. ఎటువంటి పక్షంలో కూడా ఈ యొక్క బాధ్యతను ఈ నూతన కమిటీ మీద పెడుతున్నాము. ఆ యొక్క చిన్న సమస్యలుగా పెద్ద సమస్యను కూడా ఈ యొక్క నూతన కమిటీ పరిష్కరించాలని ఆశతో ఈ యొక్క ఎన్నికలు జరిపిన